అమ్మా ఒకసారి నా వైపు చూడండి. ఒకవేళ మనసులో అయ్యా అందరూ వారి పిల్లలకు చాలా ఆస్తి సంపాదించి పెట్టారు, నా పేదరికాన్ని బట్టి నా పిల్లలకు నేను ఏమీ సంపాదించి పెట్టలేకపోయా. పలానా ఆయన వాళ్ళ కొడుకులకు అపార్ట్మెంట్ కొని పెట్టాడట, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని పెట్టాడట, హైటెక్ సిటీ దగ్గర ఎకరం పొలం కొని పెట్టాడట, వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు కారు గిఫ్ట్గా ఇచ్చాడట, వాళ్ళ తాత కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాడట. ఏంటో నా బ్రతుకులో నా పిల్లలకి నేనేం సంపాదించి పెట్టలేకపోయా, నా పిల్లలకి నేనేమి ఇవ్వలేకపోయా. దేవా, ఈ పేద తండ్రిగా నన్ను ఎందుకు పుట్టించావు? పేద తండ్రిగా నన్ను ఎందుకు మిగిల్చావు? నన్ను కూడా ఆశీర్వదిస్తే అందరి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఇచ్చినట్లుగా నా పిల్లలకు కూడా నేను ఏదో ఒకటి ఇవ్వగలిగేవాడిని కదయ్యా. ఒట్టి చేతులు చూపించా, మొండి చేతులు చూపించా. ఎవరినో చూసుకుని ఎవరితోనో పోల్చుకొని ఒకవేళ నువ్వు కృంగ తీసుకుంటున్నావా? బిడ్డా, నీ పిల్లలకు కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు కార్చే కన్నీటి ప్రార్థన ఉందే, దేవుని సన్నిధిలో నువ్వు నడిచిన పవిత్రమైన జీవితం ఉందే, కోట్ల రూపాయల డబ్బు కంటే మిక్కిలి ఆశీర్వాదం నీ భక్తిని పిల్లల మీద కుమ్మరిస్తుంది.